ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటికి రానివ్వకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్లు మనం ఉండట్లేదు అని అర్థం. కానీ మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. ఆగిపోతే నీ కథ అక్కడే ముగుస్తుంది. ముందుకు సాగితే చరిత్రగా మారుతుంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఆగకండి. మీ కథను మీరు గొప్పగా రాయండి మిత్రమా. కొమ్మలో కూర్చున్న కోకిల కనపడదు, దాని పాట వినిపిస్తుంది. మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం మిత్రమా. మౌనంగా ఉండడం చేతగానితనం కాదు, పట్టించుకోకపోవడం పిరికితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే వంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలదు మిత్రమా. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువు అవుతారు మిత్రమా. నీ దగ్గర ఒకరికి సహాయం చేసేంత ధనం లేకపోవచ్చు, కానీ ఒకరిని మోసం చేసి బ్రతికే గుణమైతే ఉండకూడదు. మన ప్రాణమే ఏదో ఒకరోజు మనల్ని వదిలేస్తుంది. మనుషులు వదిలివేయడంలో వింత ఏముంది? నవ్వుతూ తీయగా మాట్లాడే వాళ్ళతో అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోపంగా నిన్ను మందలించే వాళ్ళని దూరం చేసుకోకు. ఈ రోజుల్లో మనిషి బ్రతకాలంటే ఆహారం ఒక్కటే సరిపోదు. వెన్నుపోట్లు తట్టుకోవాలి, బాధలు భరించాలి, కష్టాలు అధిగమించాలి. నిందలు పట్టించుకోకుండా నీతిగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిత్రమా. ఓర్పుతో ఎదిగితేనే విజయం. మట్టిలో ఉన్నప్పుడు పురుగులు తినాలని చూశాయి, మొలకగా వచ్చినప్పుడు పక్షులు పొడవాలని చూశాయి, మొక్కగా పెరుగుతుంటే పశువులు మెయ్యాలని చూశాయి. కానీ దేనికి లొంగకుండా ఆ విత్తనం వృక్షమై నిలిచింది. నాడు ఏ ప్రాణులైతే దానిని నాశనం చెయ్యాలనుకున్నాయో నేడు అవే ప్రాణులు ఆ చెట్టు నీడన తలదాచుకుంటున్నాయి. నీ జీవితం కూడా అంతే. నువ్వు ఎదుగుతుంటే చూసి ఏడ్చేవారు ఉంటారు, నిన్ను క్రిందికి లాగాలని చూసేవారు ఉంటారు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, ఓపికతో ఉండడం. మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. రేపు నువ్వు గొప్ప స్థాయికి చేరినప్పుడు నిన్ను విమర్శించిన నోళ్ళు నీ సహాయం కోసం వస్తాయి. నిన్ను తక్కువ చేసిన వారే నీ నీడన సేద తీరుతారు. ఓర్పు వహించు, ఉన్నతంగా ఎదుగు మిత్రమా. జీవితం మీద ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుండి దూరంగా విసిరి పారేస్తుంది మిత్రమా. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావని కాదు, నువ్వు ఎలా మారగలవు అదే నిజమైన శక్తి. అందరూ అసహించుకునే గొంగలి పురుగు కాలక్రమేణా రూపాంతరం చెంది అందమైన సీతాకోక చిలుకలా మారుతుంది. కాలంలో మార్పు అనేది సహజం మిత్రమా. ఒంటరిగా ఉండాలనుకునేవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి సంబంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించి ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు. నీ ఆలోచన మారితే జీవితం మారుతుంది. భయం నుంచి ధైర్యానికి, సందేహం నుంచి స్పష్టతకు. మన గురించి నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించే కంటే మన గురించి మనమేమనుకుంటున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే మన జీవితం అనేది మనకు వచ్చే కష్ట నష్టాలు మనమే భరించాలి. గొప్పగా బ్రతకడం సాధ్యం కాకపోవచ్చు, కానీ తృప్తిగా జీవించడం అనేది మన చేతుల్లోనే ఉంది మిత్రమా. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ ఫీల్ అవుతారో అప్పుడే మిమ్మల్ని ఎదుటివారు వాడుకోవడం, ఆడుకోవడం, శాసించడం జరుగుతుంది మిత్రమా. దేవుడు
వస్తువులను వాడుకోవడానికి, మనుషులను ప్రేమించడానికి సృష్టించాడు. కానీ మనమే వస్తువులను ప్రేమిస్తూ మనుషులను వాడుకుంటూ లేని సమస్యలను సృష్టించుకుంటున్నాం. కూరల్లో మజ్జిగలో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్ళల్లో పాలల్లో చేరితే వాటి రుచిని పోగొడుతుంది. అలాగే మనం ఎంత గొప్పవారమైనా ప్రతి చోట మన అవసరం ఉండదు. మన అవసరం లేని చోట తల దూర్చకపోవడమే వివేకవంతుల లక్షణం. నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు, కానీ కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు, నిన్ను మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు. నీ తప్పు లేకున్నా కొన్ని సందర్భాలలో నలుగురిలో మాట పడవలసి వచ్చినప్పుడు మౌనంగా భరించు. రేపటి రోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చి క్షమాపణ చెప్పే రోజు వస్తుంది. నిన్ను అన్న వాళ్ళకి నోటికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడే ముందు ఇది గుర్తుపెట్టుకో, మన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ విన్న వ్యక్తికి మాత్రం మనం చెప్పింది ఖచ్చితంగా గుర్తుంటుంది. నీకు ఎవరు ఏమి ఇస్తారో తిరిగి వారికి అదే ఇవ్వడం అలవాటు చేసుకో. అది ప్రేమైనా, గౌరవమైనా, పంతం, విలువైన, నమ్మక ద్రోహం ఏదైనా వడ్డీతో సహా ఇచ్చేసాయి. గమ్యం వైపుకు ఇప్పుడే మెల్లగా అడుగులు వేస్తున్న వారికి గమ్యం కష్టంగానే ఉంటుంది. అయినా వెనుకడుగు వేయకు. కాస్త కష్టమైన ముందుకే అడుగులు వేయి, నీ గమ్యం చేరే వరకు మిత్రమా. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరం కావడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారి కూడా మన అనుకున్నప్పుడు ఆ బంధం బలంగా ఉంటుంది. ఎవరిని మన జీవితంలో ఉండమని బలవంతం పెట్టకూడదు. ఇష్టం ఉన్నవారు ఎన్ని సమస్యలు ఉన్నా నీకు తోడుగా నిలుస్తారు. ఇష్టం లేనివారు కారణాలు వెతికి మరీ దూరం అవుతారు. బద్ధకం వలన కష్టపడింది చాలే అని, కష్టపడిన దానికి సరిగ్గా జీతం రావట్లేదని పని చేయడం ఆపేస్తే నీ విలువను నువ్వే కోల్పోయినట్లే మిత్రమా. అలలు ఆగాలని ఎదురు చూస్తే సముద్ర స్నానం ఎప్పటికీ సాధ్యపడదు. అలాగే సమస్యలు తీరాలని ఆగితే జీవితంలో ముందుకు సాగలేవు. వాటిని దాటుకుంటూ వెళ్ళడమే అసలైన జీవన కళ. నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరికాలు పట్టుకోవలసిన అవసరం ఉండదు. మరి ముఖ్యంగా ఎవరికి భజన చేయవలసిన అవసరం లేదు. అది ఒక రాజసం అంతే. అలా బ్రతకాలంటే చాలా ధైర్యం ఉండాలి మిత్రమా. పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బ అయినా మర్చిపోగలం, కానీ మన అనుకున్న వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ మనం ఉన్నంతకాలం మర్చిపోలేం. 2 విషయాలు నువ్వేంటో తెలుపుతాయి. ఒకటి, నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక. 2, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన మిత్రమా. మన ముందు పొగడడం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పొడవడం, ఇదే నేటి మనుషుల తీరు. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టాలి అంతే. జ్ఞాపకాలు చాలా గమ్మత్తైనవి. కొన్నిసార్లు వద్దన్నా వదలకుండా ఆనందాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు వెంటపడి మరీ కన్నీళ్లు తెప్పిస్తాయి మిత్రమా. చేతిలో రూపాయి లేకుండా నడి రోడ్డు మీద నిలబడిన రోజు నిన్ను నువ్వే నమ్ముకోవలసి వస్తుంది. అసలైన జీవితం ఆ రోజు మొదలవుతుంది మిత్రమా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే మన పనులను పూర్తి చేసుకోవాలి మిత్రమా. నీకంటూ ఒక లక్ష్యం ఉంటే కష్టాలు, నష్టాలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే
ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే పట్టుపట్టి సాధించేదాకా వదిలిపెట్టకు మిత్రం. నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో ఆ అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము, కానీ జీవితంలో ఏదో ఒకరోజు చావాలా బతకాలా అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజులలో పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించుకో. అనంతమైన ఐశ్వర్యం నీలోనే ఉందని విశ్వసించు. ప్రతి క్షణం నీకు మంచే జరుగుతుందని భావించు. ఆ భావనలే నీకు మంచి చేస్తాయి. ఎంతటి కష్టంలో ఉన్నా సరే నీ కన్నీరు బయటకి రానియకు. ఆ కన్నీరు చూసి నవ్వుకుంటారే తప్ప ఏ ఒక్కరూ కరిగిపోయి నీకు తోడవ్వరు మిత్రమా. కోల్పోయిన వాటి గురించి ఆలోచించకు. మళ్ళీ ఎలా సాధించాలో ఆలోచించు. పాడైపోయిన వాటిని గుర్తు చేసుకోవడం కాదు, వాటిని ఎలా సరిచేయాలో దృష్టి పెట్టు. గడిచిన కాలం నీకు ఇచ్చిన అనుభవం నీ భవిష్యత్తుకు మార్గదర్శకం కావాలి. ఒక లక్ష్యం పెట్టుకో. ఆ లక్ష్యం కోసం ఆగకుండా ముందుకు సాగు. మార్పు ఖచ్చితంగా వస్తుంది. నీ ప్రయత్నం నిజమైనదైతే మిత్రమా. మనం ఎంత బలవంతులమనేది ఎవరూ మనల్ని కొట్టలేనప్పుడు కాదు, వ్యతిరేక పరిస్థితులలో మనకి మనం నియంత్రించుకున్నప్పుడు తెలుస్తుంది మిత్రమా. జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది మిత్రమా. జ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పర్వాలేదు, కానీ అనుభవంతో చెప్పేవారి మాట ఖచ్చితంగా వినాలి. అనుభవం జీవితంలో చాలా పాఠాలను నేర్పిస్తుంది మిత్రమా. ఆశయం కోసం ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నప్పుడు నీ ఎదుగుదలను చూడలేక మధ్యలో ఎదురయ్యే చిన్న చిన్న అవమానాలను చూసి ఆగిపోకూడదు. మీతో ఉన్నట్టే ఉండి మిమ్మల్ని రెచ్చగొట్టి ముందుకు నెట్టి వెనుకడుగు వేసేవాళ్ళు చుట్టూ చాలానే ఉన్నారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త మిత్రమా. నచ్చిన వాళ్ళ చేతిలో మోసపోయావు అంటే నష్టపోతావు, అంతే. అంతా నాశనం అయిపోలేదు కదా. లేచి పోరాడు. ఈసారి వాళ్లకు అందనంత ఎత్తుకు ఎదగాలి మిత్రమా.